నేను అధ్యక్ష ఎక్కువ పోకుండా మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, ఏం చేయబోతున్నామో, దీన్ని ఏ విధంగా చేయాలనో మీకు కూడా ఎప్పటికప్పుడు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు. అంటే దగ్గర దగ్గర 18,000 అంటే మనం అనుకున్నట్టు మనమైతే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం కానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో CAGR అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు, మ్యాక్రో టు మైక్రో అప్రోచ్. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా, నేనేదో 20 సంవత్సరాలకు 23 సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే 23-24 అగ్రికల్చర్ అండ్ అలైడ్ 4,48,382 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీ 3,19,809 కోట్లు, సర్వీస్ సెక్టర్ 5,47,335 కోట్లు, మొత్తం కలిసి 14,22,094 కోట్లు. మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే 8.6%. అదే మరి పర్ క్యాపిటా జిఎస్టిపి 2,66,995 రూపాయలు. అదే ఈ సంవత్సరం 24-25 తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలో 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ 5,12,482 కోట్లు పెరిగింది, ఇండస్ట్రీ 3,40,387 కోట్లు పెరిగింది, సర్వీస్ సెక్టర్ 6,12,045 కోట్లు పెరిగింది, మొత్తం కలిసి 15,93,062 కోట్ల రూపాయలు. ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి 12.02. పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 2,98,058 రూపాయలు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తే 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా కానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం, అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. 3,47,871 రూపాయలు తలసరి ఆదాయం. 26-27కి మీరు చూస్తే 21,67,606. దానికి అనుగుణంగా
అలొకేషన్స్ పెట్టుకున్నాం. గ్రోత్ రేట్ 16.18, దాని మీద 4,03,178 రూపాయల తలసరి ఆదాయం. 27-28కి వచ్చినప్పుడు 25,19,359 కోట్ల రూపాయలు జిఎస్టిపి. సిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి 16.23, పర్ క్యాపిటా 4,67,795. 28-29 29,29,402 కోట్లు జిఎస్టిపి, 16.28 గ్రోత్ రేట్. అదే మరిగా పర్ క్యాపిటా ఇన్కమ్ 5,42,985. ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇవి. మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. దానికి కారణం హిస్టారికల్గా వచ్చిన రీజన్స్. అక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. దానివల్ల ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మా బాధ్యత 2,60,995 నుంచి 5,42,905 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే బాధ్యత మాది. మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి. ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు. ఇది మీరు అక్కడి నుంచి నెక్స్ట్కి వెళ్తే 33-34కి 29 లక్షల నుంచి 57,21,610 కోట్లు, సిఏజిఆర్ 14.41, పర్ క్యాపిటా 10,55,356. అక్కడి నుంచి నెక్స్ట్ 38-39 పోతే 108,10,372 కోట్లు, 13.65, పర్ క్యాపిటా ఇన్కమ్ 19,78,903 రూపాయలు. అక్కడి నుంచి నెక్స్ట్ 43-44కి వెళ్తే ఒక 196,54,225 కోట్లు, 12.78 గ్రోత్ రేట్. పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే 35,33,732. అదే సమయం 47-48, ఎందుకంటే ప్రాధాన్యత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 100 days అవుతుంది, 100 years అవుతుంది. 100 సంవత్సరాల సందర్భంగా నాకు అనుమానమే లేదు, ప్రపంచం మొత్తం అగ్రజాతిగా భారతీయులే ఉంటారు. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అది బై డిఫాల్ట్. అంటే అలాంటి ఎకోసిస్టంలో సెట్ అయిపోయారు. దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ప్రగాఢంగా నమ్మేది ఆర్థిక సంస్కరణలు ఇన్ టైంలో వచ్చాయి. అప్పటికి లేట్ అయింది, కానీ చైనా ఆర్థిక సంస్కరణలు 78లో వచ్చాయి. మన ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానికి నేను గర్వపడుతున్నా. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల దశ దిశ 2 మారాయి. అక్కడి నుంచి మీరు చూస్తే భారతదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో నా రోలు కూడా 1%, 0.5% ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. అది కూడా చేయగలిగా. మూడోది వచ్చే కొందికి విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. అంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏజింగ్ ప్రాబ్లం ఉంది. అందులో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు కొనసాగుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీ ఈరోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ 2 కాంబినేషన్లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు.
2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం. మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా చాలామంది అంటున్నారు ఇది అసాధ్యమని. ఎప్పుడైనా సరే అసాధ్యమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ఒక నాయకుడైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ మనం తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్.